అందరు నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 7 నెలల కాలం అయిపోయింది. రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి, కుట్ర రాజకీయాల నుంచి రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం వచ్చి, అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి అంతమొందించి 7 నెలల కాలం అయిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ టైం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న అటు హైదరాబాదు, ఇటు బెంగుళూరు, ఇటు చెన్నై లేకపోతే వివిధ దేశాల్లో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభిమానులు అవ్వచ్చు. అందరూ కూడా సొంత గ్రామాలకి, సొంత ఊర్లకి వెళ్తున్న సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గత 7 నెలల కాలంలో ఈరోజు కూటమి పాలనలో జరిగిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే పెట్టుబడుల ఆకర్షణ అవ్వచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి బయట తీసుకొచ్చింది అవ్వచ్చు. అన్నిటి మీద కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఈరోజు రాష్ట్రానికి ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు, అలాగే ఇచ్చిన మాట ప్రకారం అవతాతలకు పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే వివిధ సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి స్ట్రీట్లో ఈరోజు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ చరిత్రని, అలాగే ప్రతి ఊర్లో జరిగిన అభివృద్ధిని మీకు వీలైతే ఒక వీడియో ద్వారానో, లేకపోతే ప్రజల ఈరోజు వాళ్ళ సొంత ఊర్లలో ఉన్న ప్రజల దగ్గరనే ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేసి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయాలు, వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రాపగండా, వాళ్ళు చేస్తున్న ఈరోజు దుర్మార్గమైన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 7 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చింది. అలాగే ఈరోజు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం అవ్వచ్చు, అమరావతి డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, లేకపోతే వైజాగ్లో ఈరోజు రైల్వే జోన్ స్థాపితానికి అవ్వచ్చు, లేకపోతే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా ఈరోజు ముక్త కంఠంతో, అకుంఠిత దీక్షతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా కూడా, చంద్రబాబు నాయుడు గారైనా కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రాపగాండా వల్ల ఈరోజు జరుగుతున్న మంచిని ప్రజలకు వివరించలేకపోతున్నాం. ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు ప్రజలకు చూపించలేకపోతున్నాం. అంటే కేవలం అది ఒక వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రాపగాండా వల్లనే. దాన్ని తిప్పికొట్టాలంటే అందరూ ఒక తాటి మీదకి రావాలా. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది, రాష్ట్రం మళ్ళీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, మహిళలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, యువతకు ఉద్యోగ కల్పన వచ్చింది, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, పోలవరం ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది, రాష్ట్రంలో అమరావతి క్యాపిటల్ డెవలప్ అవుతుంది. ఇలా అన్నిటినీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి ప్రజలకి ఈరోజు నచ్చజెప్పి ఈరోజు ప్రజల దగ్గర కూటమి ప్రభుత్వానికి ఎట్లయినా కూడా మనం మంచి అని చూపించుకోవడానికో, లేకపోతే చేసిన మంచిని చూపించడానికో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీకు ఎంత వీలైతే అంత ఈరోజు ప్రచారం చేయండి. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని అందరినీ ప్రజలకు వివరించండి. ప్రజలతో కూర్చొని మాట్లాడండి. ఖచ్చితంగా ప్రజలకి ఈరోజు చెప్పాల్సిన అవసరము, చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకోసారి ఈరోజు మిత్రులకు, శ్రేయోభిలాషులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.